అంటే బయట మార్కెట్లో 42 రూపాయలు ఉంటే 57 రూపాయలకు టెండర్ ఫైనల్ చేసిండ్రు. ఆర్డర్ ఏది ఇదే కదా. ఇగో ఇది ఫైనల్ చేసిన ఆర్డరు. ఇది సివిల్ సప్లై శాఖ ఇచ్చిన ఆర్డర్. 57 రూపాయలకు ఫైనల్ చేసిన టెండరు. ఎల్జీ అనే సంస్థకు 57, మిగతా ముగ్గురికి 56.90 చొప్పున. ఏం జరిగింది ఇక్కడ? 2,20,000 టన్నులు ఇంటూ 15 రూపాయలు అదనం. రౌండ్ ఆఫ్ చేస్తే ఇది కూడా మళ్ళీ 300 కోట్ల కథ. అంటే అందులో 700 నుంచి 750 కోట్లు, ఇందులో ఒక 300 కోట్లు. అంటే ఎంత మొత్తం కలిపి 1,100-1,100 కోట్ల కుంభకోణం. 2 టెండర్లు, సన్న బియ్యంది, ప్యాడీది, రెండిటి మీద కూడా వెంటనే సిట్టింగ్ జడ్జితో ఎంక్వైరీ అయ్యి కాళేశ్వరం మీద వేసినావు, తర్వాత భద్రాద్రి విద్యుత్ కొనుగోళ్ల మీద వేసినావు. దీని మీద కూడా ప్రజలకు తెలుస్తుంది. ప్రజాపాలన కదా, ప్రజలకు తెలవాలి కదా. తప్పకుండా సిట్టింగ్ జడ్జితో మీ సంగతి, మీ ఉత్తమ్ కుమార్ రెడ్డి సంగతి మొత్తం తెలిసిపోతుంది. ఇంకొక మాట చివరిగా, ఒకవేళ ఇటు ఎఫ్సిఐ స్పందించకపోయినా, రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోయినా మేము మాత్రం వదిలిపెట్టాం. పక్కాగా మేము కూడా ఆధారాలతో సహా ఇప్పుడు నేను చెప్పిన అన్నింటినీ కూడా క్రోడీకరించి న్యాయస్థానాలను ఆశ్రయిస్తాం, న్యాయ పోరాటము చేస్తాము, ఏజెన్సీల దగ్గరికి మేము కూడా పోతాం. తప్పకుండా మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఎంత పారదర్శకంగా వ్యవహారం నడిపినామో అది కూడా ప్రజల ముందు పెడుతున్నాం. అదే మాదిరిగా ఈ ప్రభుత్వం వచ్చినాక, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక చేస్తున్న కుంభకోణాన్ని కూడా వివరంగా ఆధారాలతో సహా ప్రజల ముందు పెడతాము, ఏజెన్సీల ముందు పెడతాము, న్యాయస్థానాలకి పోతాము. తప్పకుండా ప్రజాక్షేత్రంలో వీళ్ళని వదిలిపెట్టాం.